హలో అండి. కిడ్స్ యొక్క రఫిల్ ప్యాంట్ ఎలా కుట్టాలనేది చూపిస్తాను చూడండి. పైన హాఫ్ ఇంచి ఖర్చుకనేది మార్కింగ్ చేయండి. తర్వాత దీని యొక్క వెడల్పు 4 మడతలు వేయాలండి. దీని యొక్క వెడల్పు 10 ఇంచెస్ ఉండేటట్టు చూడండి. కానీ పైన మాత్రం నడుము దగ్గర 8 ఇంచెస్ పెట్టండి. అదే 8 ఇంచెస్ కొంచెం కింద దించండి. అండ్ కిస్తా పొడుగు వచ్చేసి 7.5 ఇంచులు పెట్టండి. 7.5 ఇంచులు పెట్టేసి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసేయండి. అండ్ రౌండ్గా కూడా మార్కింగ్ చేసేయండి. కింద ప్యాంట్ లూజ్ అనేది 8 ఇంచెస్ పెట్టండి. ఖర్చుతో కలిపానండి. తర్వాత హైట్ వచ్చేసి మొత్తంగా 10 ఇంచెస్ అండి. ఒక 1 ఇంచ్ ఖర్చుతో కలిపి 11 ఇంచెస్‌కి మార్కింగ్ పెట్టేసి ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టారో అదే విధంగా కట్ చేసేసేయండి. కట్ చేసేసిన తర్వాత ఇంకా మీది రఫిల్స్ పెట్టడం కోసమని ఒక 2.5 ఇంచ్ క్లాత్ తీసుకొని దాన్ని ఏం చేస్తారంటే లైనింగ్‌కి అటాచ్ చేసేసి ముక్క మొత్తం తిప్పేసేయండి. తిప్పేసిన తర్వాత ఆ తిప్పేసిన ముక్కను ఏం చేస్తారు అంటే ఈ విధంగా మిడిల్‌లో కటింగ్ చేసేసేయండి. అండ్ మళ్ళీ మిడిల్‌లో చిన్న మార్కింగ్ అయితే పెట్టండి. ఆల్రెడీ ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదండీ! దానికి వీలైతే లైనింగ్ వేసుకోండి. అంటే నాది కొంచెం దళసరిగా లేదు అందుకని నేను లైనింగ్ వేశాను. ఇలా చిన్న మిడిల్‌లో కటింగ్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ మెయిన్ క్లాత్‌కి మాత్రమే అటాచ్ చేయండి. లైనింగ్‌కి కలపకుండానా. మొత్తం ఈ విధంగా కుచ్చులనేవి కిందన పెట్టేసుకొని వచ్చేసేయండి. ఇప్పుడు పైన లైనింగ్ తీసుకొని పైన మళ్ళీ ఈ రఫిల్స్ మీదే లైనింగ్ పెట్టేసి ఒక స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. స్టిచ్ వేసుకొని వచ్చేసి పైకి తిప్పేసి ఎడ్జ్ కుట్టు కూడా వేసేసేయండి. ఎడ్జ్ కుట్టు వేసేసి మొత్తాన్ని జాయిన్ చేసుకొని వచ్చేసేయండి. ఈ విధంగా మొత్తాన్ని జాయిన్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఇవన్నీ మొత్తం జాయిన్ చేసేసాను. రెండు వైపులా కూడా అదే 2 లెగ్స్ కూడా అలాగే జాయిన్ చేసేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కిస్తా అనేది జాయిన్ చేయండి. అండ్ డబుల్ స్టిచ్ వేసేసేయండి. అటు ఇటు కూడా కిస్తా జాయిన్ చేసేసి డబుల్ స్టిచ్ అయితే వేసేసేయండి. వేసేసిన తర్వాత ఇప్పుడు కింద జాయిన్ చేస్తున్నాను ఒకసారి చూసేసేయండి. ఆటోమేటిక్‌గా మనకు తెలిసిపోయిద్దండి. ఈ విధంగా కూడా జాయిన్ చేసేసేయండి. డబుల్ స్టిచ్ వేసేసేయండి. డబుల్ స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు మనం పైన ఎలాస్టిక్ అనేది వేసుకోవాలి. ఎలాస్టిక్ అనేది మీ యొక్క సైజ్ చూడండి. ఎలాస్టిక్ మీరు 1 ఇంచ్ వేయాలనుకుంటున్నారు, 2 ఇంచ్ వేయాలనుకుంటున్నారు అనేది. ఇప్పుడు ఏంటంటే మనకి ఎలాస్టిక్ అనేది ఎంత తీసుకోవాలి అనుకుంటే మీ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో పిల్లల యొక్క నడుము లూజ్ ఎంత ఉందో దానికి 3 ఇంచీలు తగ్గించి తీసేసేయండి సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఎలాస్టిక్ పెట్టి వెడల్పు ఎంత ఉందో చూసేసి మొత్తం రౌండ్‌గా నేను చూపించే విధంగా స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని వచ్చేసాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఎలాస్టిక్ అనేది తీసుకోండి. ఇక్కడ ఎక్కడైనా లూజ్ వస్తే ఇక్కడ మాత్రం ఒక 2 ఇంచీ వరకు లూజ్ అని గ్యాప్ అనేది ఉంచండి. ఎందుకంటే మనం పిన్ పెట్టి ఎలాస్టిక్ ఎక్కించాలి కదా! పిన్ అయితే పెద్ద పిన్ తీసుకొని ఎలాస్టిక్ అనేది ఎక్కించండి నేను చూపించే విధంగా. ఇలాంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటున్నానండి. వీలైతే మీకు కనుక నేను చెప్పే విధానం నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళే ముందు మర్చిపోకుండా మొత్తం ఎలాస్టిక్ ఇలాగ ఎక్కించేసిన తర్వాత 2 కలిపి చిన్న జాయింట్ అయితే చేసేసేయండి. జాయింట్ చేసే ముందు ఎలాస్టిక్ మొత్తం ఒక సైడ్ ఒకవైపు కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చూసుకోండి. మొత్తం ఇలా అడ్జస్ట్ చేసేసి మిడిల్‌లోకి ఒక స్టిచ్ అయితే మళ్ళీ వేసుకొని వచ్చేసేయండి. ఇదిగోండి ఈ విధంగా. ఫస్ట్ ఏం చేస్తారంటే దీన్ని ఇప్పుడు గ్యాప్ ఉంచాం కదా ఎక్కించడానికని దాని ముందు స్టిచ్ వేసేసేయండి. వేసేసిన తర్వాత ఎక్కడికక్కడ దారాలు కట్ చేసేసేయండి. కట్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడ స్టార్ట్ చేసినా పర్లేదు ఇలా స్టార్ట్ చేసి స్టిచ్ వేసుకొని వచ్చేయండి మిడిల్‌లో.